మొట్టమొదటిగా అవకాశం ఇచ్చిన నా దేవత దేవునికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రెండవదిగా నన్ను ప్రేమతో మిక్కిలి ఆహ్వానించినటువంటి మా ప్రియులు సహోదరులు దైవజనులు షమ్మగారి గారికి నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. మూడవదిగా చేరి కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలైన మీ అందరికీ నా నిండు వందనాలు. అందరికి వందనాలండి. దేవుడు మనకి అనుగ్రహించినటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. సమయాన్ని వృధా చేయక ముందున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రభువు నామాన్ని ఎప్పటి వరకు ఘనపరిచిన మనందరికీ దేవుని సాన్నిధ్యం ఉండును గాక. హల్లెలూయా. ఈ రోజున మనందరం ఇక్కడ చేరి కూడి వచ్చినటువంటి విధానం ఏంటంటే ఆయన నామాన్ని ఘనపరచుటకు మాత్రమే. ఆమేన్. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటాను, చాలా సంతోషంగా ఉంది. మేము ఎంత దూర ప్రయాణం చేసి వచ్చామో అదంతా కూడా మిమ్మల్ని చూడగానే మా ప్రయాసం అంతా కూడా తీరిపోయింది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. రండి దేవుని యొక్క వాక్య సందేశానికి వెళ్ళిపోదాం. సమయం అవుతుంది కనుక చదవండి. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచన భాగం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచన భాగం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. అందరూ కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానిస్తూ ఉంటుండగా మీరే మా అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యేసుక్రీస్తు ప్రార్థన సహవాసంలో, ఇంకా చెప్పాలంటే విశ్వాస ప్రార్థన సహవాసంలో చేరి కూడి వచ్చినటువంటి మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇంచుమించు దగ్గరగా 38 రోజులు యెహోవా ఆశీర్వాద పండుగలు లేదంటే కుటుంబ ఆశీర్వాద పండుగల్లో పాల్పొంగులు పొందుతూ వస్తున్నటువంటి మన జీవితాలలో ఏదో ఒక అద్భుత కార్యాన్ని చేపడుతూ ముందుకు సాగిపోయే వారముగా మనందరం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏ కార్యము లేకుండా ఏదో వచ్చేములే వెళ్ళేములే అనేటువంటి మనస్తత్వంతో ఉండకుండా, ప్రభువా ఈరోజు నీ దైవజనుల ద్వారా నాతో మాట్లాడండి అని సిద్ధపడినటువంటి వారందరితో నా ప్రభువు మాట్లాడును గాక. పరిశుద్ధాత్ముడు కార్యము జరిగించును గాక. ఆయన మనకు నడవడిని సరిచేయును గాక. పరలోక రాజ్యం వైపు అడుగులు వేయించును గాక. క్రీస్తు కొరకు విశ్వాసముగా బ్రతుకుదుము గాక. నీవు నేను మాత్రమే కాదు, మన కుటుంబీకులు అందరూ కూడా మార్చబడుదురు గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచన భాగంలో రాబడిన మాట, యెహోవా ఆశీర్వాదము మన జీవితాలలో ఏమిస్తుంది? ఐశ్వర్యమును కలిగజేస్తుంది. దేవునికి స్తోత్రం. నేను మాట అడుగుతాను, చెప్పండి, ఐశ్వర్యము ఇష్టపడలేనటువంటి వారు ఈ భూమి మీద ఒక్కడైనా ఉన్నారా? దెర్ ఇస్ నో వన్. ఇక్కడ గమనించదగిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఐశ్వర్యము ప్రయాసపడద్దు కానీ యెహోవా ఆశీర్వాదాన్ని పొందుకుంటే అది ఖచ్చితంగా నీకు దేవుడిస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒక ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు మీతో జ్ఞాపకం చేస్తాను ఈ యొక్క పగటి వేళ. ప్రభు నా మధ్యలో ఉంచినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటని అడిగితే, యెహోవా ఆశీర్వాదం మన జీవితాలలో ఏమి ఇస్తుంది? యెహోవా ఆశీర్వాదం మన జీవితాలలో ఏం కలగజేస్తుంది? యెహోవా ఆశీర్వాదం పొందాలంటే మనం ఏమి చేయాలి? యెహోవా ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే మనం ఎలా బ్రతకాలి? ఈ రోజున బ్రతకడం నేర్చుకున్న వారు ఉన్నారు తప్ప క్రీస్తు కొరకు బ్రతకడంలో ఏ ఒక్కరు కూడా లేనటువంటి వారిగా ఉన్నారేమో అనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. బ్రతకడానికి అనేక రకరకాలైనటువంటి పనులు ఉన్నాయి, జీవించడానికి ఎన్నో రకాల పనులు చేస్తూ ఉన్నారు. కానీ క్రీస్తు యొక్క ఆ పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి ఏ ఒక్కరు కూడా సరైనటువంటి నడవడిక లేని వారిగా బ్రతుకుతున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. ఇంచుమించు ఈ 38వ లేదంటే 38 రోజులు కుటుంబ ఆశీర్వాద పండుగలలో మీరు ఏం ప్రసంగాలు విన్నారో నాకైతే తెలియదు, కానీ ప్రభు ఖచ్చితంగా మీతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆయన మాట్లాడితే చాలు మన జీవితాలలో కొన్ని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. అమ్మా మీరందరూ 2 చేతులు పైకి ఎత్తాలి. హల్లెలూయా. హల్లెలూయా.
మనము దేవునికి లోబడినప్పుడు ఆయన మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. అందుకని యాకోబు పత్రిక అంటాడు కదా, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన చెప్పాలి అప్పుడు ఆయన. మనము దేవుని దగ్గరికి రాకపోతే ఆయన మన దగ్గరికి ఎలా వస్తాడా? అందుకని దేవుని యొక్క లేఖనంలో రాబడినటువంటి ఒక 3 అద్భుతమైనటువంటి విషయాలు మీతో జ్ఞాపకం చేస్తా. దేవునికి స్తోత్రం. గత రాత్రి మీరైనటువంటి వాక్య ప్రకారముగా కానివ్వండి, ఈ పగటి కాలంలో వింటున్నటువంటి వాక్య ప్రకారముగా కానివ్వండి, మునముందుకు ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని రుచి చూడాలంటే, ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే, మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మన ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ నేర్చుకోవడం ఎంతో మంచిది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. రండి మొట్టమొదటి యొక్క వాక్య సందేశానికి, లేదంటే మొట్టమొదటి పాయింట్ మనం వెళ్ళిపోదాం. ఆదికాండ గ్రంథంలో రాయబడుతున్న ఒక అద్భుతమైనటువంటి మాట చదవండి. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయము 31వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా ఇల్లును వంటలకు స్థలమును నేను సిద్ధము చేయించితినెను. దేవునికి స్తోత్రం. ఈ సందర్భం మన అందరికీ సుపరిచితమే. ఇక్కడ ఈ సంభాషణ ఎవరి మధ్యలో అడిగితే లాబాను, అలాగే యాకోబు. అబ్రాము గారి యొక్క పెద్ద దాసుడైనటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఎలియాజర్. దేవునికి స్తోత్రం. అమ్మ అందరు ఇక్కడే ఉన్నారా? ఒకసారి చేతుల పైకి ఎత్తి చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు యెహోవా ఆశీర్వాదము సామెతల గ్రంథంలో రాబడిన మాట ప్రకారంగా ఐశ్వర్యం ఇచ్చును. ఇప్పుడు ఐశ్వర్యం పొందుకోవాలంటే, దేవుని సాన్నిధ్యాన్ని పొందుకోవాలంటే, యెహోవా ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే మన జీవితాలలో కలగవలసినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, యెహోవా ఆశీర్వాదము మన జీవితాల్లో ఇచ్చేటువంటి 3 అద్భుతమైనటువంటి కార్యాలు ఏమిటని అడిగితే, ఇదిగో ఎలియాజరులు ఈ లాభాన్ని పిలుస్తున్నారు అన్నమాట. అయ్యా, యెహోవా వలన ఆశీర్వాదింపబడిన వాడా, దేవునికి స్తోత్రం. లోపలికి రమ్ము, బయట నిలువనేలా. ఆమేన్. ఇప్పుడు బయట ఉన్న వారందరూ కూడా ఎవరిని అడిగితే యెహోవా ఆశీర్వాదాన్ని పొందలేనటువంటి వారు లోపల ఉన్న వారందరూ ఎవరు? యెహోవా ఆశీర్వాదాన్ని పొందుకున్నవారు. గట్టిగా నమ్మిన వారు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు బయట ఉండిపోతే నువ్వు ఆశీర్వాదం పొందుకోలేనట్టు, లోపల ఉంటే యెహోవా ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టు. నన్ను మాట అడిగినవండి, లాబాను ఎక్కడో బయట ఉన్నటువంటి ఎలియాజర్ని యెహోవా వలన, లేదంటే ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము అని ఎందుకు అన్నాడంటారు? లాబానికి ఎలియాజర్కి ఎటువంటి కూడా సంబంధం లేదు, ఎటువంటి యొక్క ఒకేలా సహవాసం లేదు. వారిద్దరు కూడా ఎప్పుడు మాట్లాడుకోలేదు, వారిద్దరు ఎప్పుడు చూసుకోలేదు. కానీ ఎలియాజరు బయట ఉండగానే యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, నువ్వు లోపలికి రా అని ఎందుకు పిలిచాడంటే, యెహోవా చేత ఆశీర్వదింపబడినటువంటి వారి జీవితాల్లో మొట్టమొదటి కార్యం జరిగేది ఏంటంటే, దేవుడు వారికి విలువనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దేవుడు నీకు విలువిచ్చినప్పుడు అదే నీకు ఆశీర్వాదం. ఈ రోజున చాలా మంది జీవితాల్లో కుటుంబాల్లో విలువ లేనటువంటి వారిగా ఉన్నారు, సమాజంలో విలువ లేనటువంటి వారిగా ఉన్నారు, సంఘంలో విలువ లేనటువంటి వారిగా ఉన్నారు. తల్లిదండ్రుల మధ్య, కుటుంబీకుల మధ్య, సహోదరుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కాచెల్లెల మధ్య ఎటువంటి సంబంధం లేనటువంటి వారిగా వాళ్ళు బ్రతుకుతున్న పేరుకి బ్రతుకుతున్నారేమో కానీ వారికి ఎటువంటి విలువ ఇంట్లో లేనే లేదు. కొంతమంది అంటూ ఉంటారు, అయ్యా మా ఆయన గారు ఇంటికి యజమానుని కానివ్వండి, అతని మాట ఇంట్లో చెల్లదండి అయ్యారు. మరి ఎవరి మాట చెల్లుతుంది? ఇంటి యజమానురాలు గారు ఆ మాట చెల్లుతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు కాబట్టి నా దేవుడు నీకు ఇచ్చింది ఏంటంటే విలువ. ఈ లోకంలో ఎవరు విలువలేనటువంటి, ఎవరు ఇవ్వలేనటువంటిది, ఎవరు చూపించలేనటువంటి ఒక గొప్ప విలువ ఆయన మన కోసం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నేను ఇక్కడ అంటాను, ఎలియాజరుని లాబాను ఎందుకు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము అన్నాడంటే, ఎలియాజరు చేసిన కొన్ని పనులు ఏంటంటే 24వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుకుని వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా.
ఎప్పుడైతే యజమానుడైనటువంటి అబ్రాము చెప్పాడు, అయ్యా నువ్వు నా కుమారునికి కనాను స్త్రీలో ఉండేటువంటి ఆ కనాను కుటుంబీకుల్లో ఒకటి నా కోసం నువ్వు తీసుకొని రావాలి, నా కుమారుడికి వివాహం చేయాలి, ఈ రీతిగా నువ్వు జరిగించాలి, ఇదిగో ఏ ఒక్కరు ఇక్కడ ఉండకూడదు కానీ నా కుటుంబీకుల్లో ఉండేటువంటి వారే కావాలి, కాబట్టి నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదవన మాట 24వ అధ్యాయంలో రాస్తున్నట్టు ఒక మంచి మాట 3వ వచ్చిన భాగం లేదా 4వ వచ్చిన భాగం. ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక, ఇదిగో ఈ కనాను ప్రాంతంలో ఏ ఒక్కరు కూడా నా కుమారుని కొద్దు, దేవుడు ఏర్పరిచినటువంటి ఒక కుమార్తె లేదంటే ఒక కోడలు నా ఇంటికి రావాలి కనుక నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అబ్రాము పిలిచినప్పుడు ఎలియాజరు, అయ్యా పెళ్లి సంబంధం మాట్లాడాలంటే నా వల్ల ఏమవుతుంది సార్, మీరే వెళ్ళొచ్చు కదా, కొంచెం మీరు నాతో వస్తే బాగుంటుంది కదా. అంతెందుకు ఏ పెళ్లి చూపులకైనా పెళ్లి కొడుకు కంపల్సరీ, అమలారా మీరు మాట్లాడాలి కంపల్సరీ. నా పెళ్లి చూపులు కూడా నేను వెళ్ళాను. దేవునికి స్తోత్రం. పెళ్లి చూపు అనేది అమ్మాయిని ఫోటోలో ఇప్పుడు అందరూ కూడా ఫోటోలో చూస్తూ ఉన్నాయి. ఇదివరకు అలా లేదు కదా. ఇదివరకు అలా ఉందండి? అయ్యగారిని అడగండి. లేవు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడంటే మన అందరూ కూడా చక్కగా స్మార్ట్ ఫోన్ వచ్చేసింది, అన్ని రకాలుగా అన్ని దీంట్లోనే వచ్చేస్తుంది, క్షణాల్లో అన్నీ మనకి తెలుస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు అన్ని క్షణాల్లో తెలుస్తున్నాయి, కానీ ప్రేమ కూడా క్షణం మాత్రమే ఉంటుందేమో, బంధాలు కూడా అంత మాత్రమే ఉంటున్నాయేమో. వాట్సాప్లో చూపిస్తూ ఉన్నారు బంధాలు, స్నేహాలు వాట్సాప్లో కనిపిస్తూ ఉన్నాయి, అనేక రకాలైనటువంటి సోషల్ మీడియాలో ఆ ప్రేమను వెదజల్లుతూ ఉన్నారు తప్ప ఆ మనిషికి మధ్య ఎటువంటి సాన్నిధ్యం లేకుండా సహవాసం లేకుండా అలాగే ఉండిపోతున్నారు. నేను అంటాను, ఒకవేళ మనుషుల మధ్య అలా ఉన్నవేమో, దేవుని దగ్గర కూడా నీ బ్రతుకు అలాగే ఉందేమో. దేవుడు నీకు విలువిచ్చినప్పుడు ఆయన సాన్నిధ్యానికి నువ్వు ఎంత విలువిస్తున్నావు? ఆయనను ప్రేమించినప్పుడు ఆయన నువ్వు ఎంత ప్రేమించగలుగుతున్నావు? అందుకని అంటాడు కదా, మొదటి యోహాను పత్రికలో రాయబడుతున్నమాట, ఆయనే మనను మొదటిగా ప్రేమించాడు, మనం ఆయనను ప్రేమించితమని కాదు. 4 అధ్యాయాలు. దేవునికి స్తోత్రం. ఎవరు ప్రేమించారు మనను? ఆయన ప్రేమించాడు కనుక మనకి విలువిచ్చాడు, అదే మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎలియాజరు అబ్రాము చెప్పిన మాట ఏదైతే విన్నాడో లోపడ్డాడు. వెంటనే, అయ్యా నువ్వు చెప్పిన మాటకు నేను లోపడుతున్నాను, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి నిన్ను వెళ్ళడానికి సిద్ధపడుతున్నానని చెప్పి దేవుని మీద ఆధారపడి యజమానుడు చెప్పిన మాటకు లోపడి ఏ ప్రాంతానికి అయితే వెళ్ళాడో ఆ ప్రాంతంలో ఉన్న వాసులు, ఆ ప్రాంతంలో ఉన్న పద్ధతులు ఎంత మాత్రము ఎలియాజరుకి తెలియకపోయినా దేవుడి మీద ఆధారపడ్డాడు. ఈ దేవుడి మీద ఆధారపడిన ఎలియాజరుకి నా దేవుడి విలువ తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలా, నువ్వు కుటుంబంలో ఒకవేళ బాధ్యత లేనటువంటి వాడిగా, ఎటువంటి పరిచయం లేనటువంటి వాడిగా, ఎంతో కన్నీరు కారుస్తూ, ఎంతో మదన పడుతూ, ఎంతో వేదన చెందుతూ, అనేక రకాలుగా నీ లోపల దాగి ఉన్న అనేకమైనటువంటి బాధలు ఎవరిని చూడకపోవచ్చు, విలువ ఇవ్వలేకపోవచ్చు. కానీ నా దేవుని మాటకు నువ్వు లోపడితే, నా దేవుడు చెప్పి నువ్వు చేయగలిగితే, ఇదిగో ఎలియాజరు జీవితంలో లాభానంటున్నమాట, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రా, బయట నిలువ నేల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది అంటారు కదా అపోస్తల కార్య గ్రంథంలో రాబడుతున్నమాట 10వ అధ్యాయంలో, యేసుక్రీస్తు అందరికీ ఆమేన్. హల్లెలూయా. ఆయన అందరికీ ప్రభు, ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు, ఆయన నీకు కూడా విలువిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషులు ఎలాంటి వారంటే, ఈ రోజు నీకు విలువిచ్చిన వారు రేపొద్దున అదే విలువ నీకు విలువివ్వకుండా అనేక రకాలుగా నీ ముందు నీ వెనకాల మాట్లాడుతున్న వారు చాలా మంది ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. కానీ నా దేవుడు ఆయన అంటాడు 8వ గ్రంథంలో, ఆయన చిరకాలము నీ మీద ఎంతో కృపను చూపించగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడు మాట తప్పులా, ఆయన ఎప్పుడు నేను విడిచిపెట్ల. అందుకని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో, నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఎప్పుడు యెహోవా ఆశీర్వాదం అంటే డబ్బు, ఐశ్వర్యము, సంపదో, ఇల్లు, లేదంటే అనేక రకాల బంగారము, వెండో, ఈ నగల కాదు ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం అంటే నా దేవుడు నీకు విలువిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మన స్థితి ఎలా ఉండేది, ఒకప్పుడు మన బ్రతికి ఎలా ఉండేది, ఒకప్పుడు మన స్థితిగతులు అనేక రకాలైనటువంటి దుర్భరమైనటువంటి జీవితాలు కలిగినటువంటి మనలను ఆయన ఒక విలువనిచ్చి తన పాత్రగా మలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం.
చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు లాబాను ఆ ఎలియాజరు తీసుకొచ్చినటువంటి ఆ బంగారు కడియాలు, లేదంటే అనేక రకాలైనటువంటి తన చెల్లికి తీసుకొచ్చిన ఆ ఆభరణాలు, వాటిని చూసి యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము అనలా. ఎలియాజరు మాట్లాడుతున్న మాటలలో ఆ గ్రహింపు తెలుసుకున్నాడు, అతని యొక్క ఆలోచన తెలుసుకున్నాడు. నా చెల్లిని వివాహం చేసుకోవడానికి ఎంతో దూర ప్రాంతం నుంచి ఒక సేవకుడు వచ్చాడా, ఆయన ఆ సేవకునికి విలువ తెలుసుకున్నాడు. ఆ విలువ తెలుసుకున్నటువంటి సేవకుడు బయట ఉండకూడదు, మా ఇంటి లోపలికి రావాలి, లోపలికి రమ్ము అని ఆజ్ఞాపింపగానే చెప్పగానే ఆ సేవకుడు ఇంటిలోనికి అడుగు పెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, ప్రతి మందిరం ఎదుట కూడా, ఆ ద్వార బంధం ఎదుట కూడా ఈ మాట పెడుతూ ఉంటారు, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము. నువ్వు బయట ఎందుకు నిలబడుతున్నావు? అది నీ స్థానం కాదు, అది నీ యొక్క స్థలము కాదు. నువ్వు లోపలికి రావాలి, దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడిగా విలువ పొందుకోవాలి. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనం ఎన్నడూ కూడా తగ్గిపోయేటువంటి వారు కాదు, ఆయనే మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందుకని చూడండి, బంగారం ఎక్కడున్నా దాని విలువ తగ్గుతుందా? మాట్లాడాలమ్మా, తగ్గుతుందా? తగ్గదు. మరి మన విలువ అనేకమైనటువంటి ప్రాంతాలకు మనం వెళుతూ ఉండొచ్చు, అనేకమైనటువంటి జనుల మధ్యకి వెళుతూ ఉండొచ్చు, అనేక మందిని కలుస్తూ ఉండొచ్చు. ఒకరు ఒకలా మాట్లాడచ్చు, మరొకరు మరోలా మాట్లాడచ్చు. ఎవరు మాట్లాడినా పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉండగా, నీ భక్తి చూడగా, నీ విశ్వాసము చూడగా, నీ ప్రార్థనా జీవితం చూడగా వారు ఇచ్చేటువంటి విలువ, అమ్మగారు వందనాలండి, ఆమె చెప్పండి హల్లెలూయా. ఇది వరకు మాయ్ అని పిలిచేటువంటి వారు ఇప్పుడు అమ్మగారు వందనాలండి, ఆమె. ఎవరిచ్చారు విలువ? ఎలా వచ్చింది విలువ? యేసు ప్రభుల వారు మన కొరకు కలువరిగిరిలో ఆయన ఎంతైతే రక్తాన్ని చిందించాడో, ఆఖరి రక్తం పొట్టు వరకు ఆయన కాల్చాడు కనుక ఆ విలువ ఈరోజు మనకు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇది ఒక గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎలియాజరు అనుకుంటూ ఉండొచ్చు, అక్కడ ఉండేటువంటి ఆ బావి దగ్గర నీళ్లు చేదుకుంటూ ఉంటుండగా ఆ మనుషులందరూ చూస్తూ ఉన్నాడేమో కానీ అక్కడ ఒంటెను మోకరింపజేసి ఆ ఒంటెలతో కూడా ప్రార్థన చేయించి ఆయన కూడా ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఒక కన్యక కడవను భుజం మీద పెట్టుకొని నడుచుకుంటూ వస్తూ వారిని చూడగానే, అయ్యా ఇదిగో మీరు మాత్రమే కాదు, ఆ ఒంటెలు కూడా నీళ్లు చేదిపోస్తాను అని కష్టపడి ఏ మాట అయితే ఆ మాట ఒప్పుకున్న మాట ప్రకారంగా ఆ తల్లి లేదంటే ఆ సహోదరి ఏ రీతిగా అయితే లోబడిందో చేసిందో దాన్ని బట్టి నా దేవుడు ఎలియాజరు విలువ పెంచాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అక్కడ ఎలియాజరు దేవుని మాటకు లోబడితే, ఇక్కడ సంఘములో కూడుకున్న మనము దేవుని మాటకు లోబడినప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఖచ్చితంగా ప్రభు మనకి విలువిస్తాడు. సో దట్ ఈస్ ద గ్రేట్ బ్లెస్సింగ్ ఇన్ దిస్ డే. దేవునికి స్తోత్రం. ఈ రోజున అదే ఒక గొప్ప ఆశీర్వాదం. ఆమె చెప్పండి హల్లెలూయా. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే, క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. చప్పట్లు. జయం జయమా, జయం జయమా, జయం జయమా, జయం జయమా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయ. అందరూ చప్పట్లు. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. నా యేసు ముందు నడవగా నాకెప్పుడు జయమే. నా యేసు ముందు నడవగా నాకెప్పుడు జయమే. నా చెయ్యి పైకెత్తి హోసన్న పాడెదము, కుడి చెయ్యి పైకెత్తి హోసన్న పాడెదము. జయం జయమా, జయం జయమా, జయం జయమా, జయం జయమా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా.
మొదటి ఆశీర్వాదం యెహోవా వలన ఆ పొందుకున్నటువంటి ఆ ఆశీర్వాదం మన జీవితంలో ఏం తీసుకొస్తుందంటే విలువను పెంచుతుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మా నాన్నగారు ప్రభు పరిచర్యకి రాకముందు ప్రతిరోజు కూడా కూలి పనికి వెళ్ళేటువంటి వారు, పొలం పనికి వెళ్ళేటువంటి వారు. ఆ వెళుతూ ఉండేటువంటి సందర్భాలలో ఎవరైతే ఆ పొలాన్ని సేద్యపరచడానికి వచ్చినటువంటి అధికారులు ఉంటారు కదా, వారు ఏం చేశారు అంటే, అయ్యా మురళి ఒకసారి ఇట్రా అని చెప్పి నాన్నగారిని పిలిచి ఎంతమంది అయితే పని చేస్తున్నారో వాళ్ళందరి ఇంటికి వెళ్ళి క్యారేజీలు తీసుకురావాలని ఆజ్ఞాపించారు. మా నాన్నగారు ప్రతిరోజు కూడా ఆ పని చేస్తూ మధ్యాహ్నం పూట వాళ్ళందరూ క్యారేజీలు తీసుకురావడానికి ఒక్కొక్క ఇంటికి వెళుతున్నప్పుడు అందరూ కూడా అనేటువంటి వారు, అయ్యా మురళి గారు బయట నుంచోండి, ఆ బయట గుమ్మాల నుంచి లోపల అడిగట్టకూడదు అని లోపలికి రానివ్వకుండా ఆ క్యారేజీ తీసుకొచ్చి బయటనే. కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభుని ఎరిగిన తర్వాత మా నాన్నగారి యొక్క విలువ ఎట్లా పెరిగిందని అడిగితే, ఎవరైతే బయట నుంచోమని చెప్పారో ఇప్పుడు బైబిల్ పట్టుకున్నటువంటి నాన్నగారిని పాస్టర్ గారిగా నా ప్రభు పిలుచుకున్న తర్వాత ఆయన ఒక్కొక్క ఇంటికి వెళ్ళగాను, సార్ మీరు బయట ఉండదు కూడా సార్, లోపలికి రండి అని వారు పడుకునేటువంటి మంచం మీద కూర్చోబెట్టుకొని కాసేపు దేవుని మాటలు విని ప్రభుని స్తుతించి గణపరిచి వారు కూడా వారు మనసు పొందారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కడో బయట ఉండిపోయినటువంటి మన జీవితాలు అక్కడే ఉండిపోవడం దేవుని చిత్తం కాదు. నీకు ఒక విలువ రావాలి. ఆ విలువని తీసుకొచ్చేది ఏంటంటే యెహోవా ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఆ ఆశీర్వాదం నీ జీవితంలో విలువ తీసుకొస్తుంది. ఆ విలువ పొందుకొని నీవు ఎంత మాత్రం కూడా తగ్గిపోయేటువంటి వాడు కాదు. దినదినము అనుదినము నిరంతరము నిన్ను ప్రయోజకుడ చేయడానికి, నిన్ను హెచ్చించడానికి ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనందరినీ దత్తపుత్రులుగా స్వీకరించాడు ఆయన. ఆమె మనందరూ ఎవరో వీఆర్ అడాప్టెడ్ వన్. మనందరినీ ఆయన దత్తత తీసుకున్నాడు. మనం ఆయన సొంతం, ఆయన ప్రజలు. మరి ఆయన ప్రజలమైనటువంటి మనకు విలువ లేదా? ఇహలోకంలో యేసు ప్రభుల వారి యొక్క విలువ తెలియక, యేసు ప్రభుల వారి యొక్క ఆయన చేసినటువంటి కార్యాన్ని గ్రహించలేక, ఆయన ఎటువంటి వాడో తెలుసుకోలేక ఈ లోకం ఆయన ద్వేషించిందేమో. మనము కూడా ఒకప్పుడు ద్వేషించిన వారమే, మనము కూడా ఒకప్పుడు గెంటి వేసినటువంటి వారమే, మనము కూడా ఒకప్పుడు యేసు ప్రభు ఎవరు ఎరగినటువంటి వారమే. మా నాన్నగారు అయినటువంటి వారు యేసు ప్రభు నమ్ముకునంటే యేసు ప్రభు మాలోల దేవుడు, మాదుగోల దేవుడు, వ్యభిచారుల దేవుడు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు, దొంగల దేవుడు అని ఎంతగానో తిట్టినటువంటి మా నాన్నగారు 24 గంటల నొప్పి చేత బాధపడుతున్న ఆయన ఇంకా చనిపోయే స్టేజ్కి వచ్చారు. ఇంకా డాక్టర్లందరూ దగ్గర తీసుకెళ్ళగానే, అయ్యా మీ నాన్నగారు చనిపోయారండి అన్న మాట చెప్పగానే అందరూ కూడా ఇంటికి తీసుకొచ్చేసి అయ్యా ఇంకా బయట పెట్టేయండి, ఇంకేం చేయలేము సార్ అందరూ అన్నారు. కుటుంబీకులు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు, అందరూ చూస్తూ ఉన్నారు. యేసు ప్రభు నమ్ముకోమన్నప్పుడు, యేసు ప్రభు నమ్ముకోమంటే వారు ఎంత మాత్రం నమ్ముకోకుండా అనేక రీతిలుగా ఎన్నెన్నో మాటలు పలికిన మా నాన్నగారు. మా అమ్మగారు ప్రభుని నమ్ముకున్నారు, చర్చికి వెళ్తారు. మా అమ్మగారు చక్కగా పాటలు పాడతారు. ఆ పాటలు పాడుతున్న సందర్భాలలో మా నాన్నగారితో మాట చెప్తూ ఉండేటువంటి వారు, ఏవండి యేసు ప్రభు మంచోడండి, యేసు ప్రభు గొప్ప దేవుడు అండి, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అండి, నమ్ముకున్నాను. కానీ ఆ మాట చెప్పినందుకు అమ్మగారిని ఇష్టం వచ్చినట్టుగా కొట్టిన మా నాన్నగారు చనిపోయేటువంటి స్థితిలో ఉండగానే అందరూ బయట పెట్టేశారు. ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. మా కులదేవత కనకదుర్గ ఇంచుమించు 8 చేతులు ఉంటాయి. ఏ ఒక్క చేతితో కూడా మా నాన్నగారిని బ్రతికించలేదు. ఏ ఒక్క చేతితో కూడా మా నాన్నగారికి ప్రాణం పోయలేదు. ఇంకా చనిపోయే స్టేజ్లో ఆ బెడ్ మీద పడుకున్నప్పుడు మనసులో అనుకున్నారంట, యేసయ్యా నువ్వు గొప్ప దేవుడు వంటిగా నన్ను బ్రతికిస్తే నీ సేవ చేస్తా, నువ్వు నన్ను బ్రతికిస్తే నీ సేవ చేస్తా, ఇక నేను ఎక్కడికి వెళ్ళను అన్న మాట మనసులో అనుకోగానే 24 గంటలు ఏమైపోయిందో తెలియదు. ఆ అపెండిక్స్ నొప్పితో బాధపడుతున్న మా నాన్నగారు ఆరోగ్యంగా లేచి నిలబడ్డారు. అందరూ అనుకుంటూ ఉన్నారు, చచ్చిపోతాడు అనుకున్నాం కదరా, ఇప్పుడు ఎలా బ్రతికారా? 1994వ సంవత్సరంలో జరిగినటువంటి కార్యం అది. ఆ రోజు మొదలు ఇంచుమించు 2023 జనవరి నెల 28వ తారీఖు వరకు కూడా నాన్నగారు ప్రభు పరిచర్యలో సాగిపోయారు. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ఇంచుమించు ఆ 23 దగ్గరగా ఆ 2023 సంవత్సరం జనవరి నెల 28వ తారీఖున మా నాన్నగారు ప్రభునందు నిద్రించారు. అయ్యగారు వచ్చారు కార్యక్రమం చేయడానికి. నేను ఎందుకు చెప్తున్నానంటే
విలువ అనేటువంటిది ఒకడిస్తే రాదు. దేవుని యొక్క కృప మన మీద ఉంటే ఆ విలువను పొందుకున్న వారిగా మనం ఎప్పుడైతే దేవుని యొక్క సముఖంలో దేవుని యొక్క సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ ముందుకు సాగిపోతామో ఆ విలువను కాపాడుకోవడంలో ఉంది మన భక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది మంచోడు అనిపించుకోవడానికి, చెడ్డోడు అనిపించుకోవడానికి క్షణం పట్టదంట. మంచోడు అనిపించుకోవడానికి చెప్పాలి చాలా, నాకు తెలియదు మరి ఎంతకాలం పడుతుందా. కానీ దేవుడు మాత్రం నిన్ను మంచోడిగా చేయడానికి ఆయన తన ప్రాణమే ఇచ్చేశాడు. యేసు ప్రభువు వారు తన ఆశీర్వాదము అనగా తన విలువను నీకు ఇచ్చాడు. అందరూ ఆయన దూషించారు. ఈరోజు నేను పొందుకున్నటువంటి అర్హత, నేను పొందుకున్నటువంటి యోగ్యత నా వలన కలిగినది కాదు, దేవుని కృప మాత్రమే. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయనను హెచ్చిస్తూ ఉన్నారు తప్ప ఎక్కడ తగ్గించరు. గల కారణం ఏంటి తెలుసా? ఆయన మాటకు లోపడితే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. అదే ద వాల్యూ ఆఫ్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం. క్రీస్తు విలువ ఎప్పటికీ తగ్గిపోకూడదు, నిరంతరం వెలుగుతూ ఉండాలి, నిరంతరం హెచ్చుతూ ఉండాలి. ఆ విలువనే ప్రభు మనకిచ్చాడు, అది నువ్వు కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎలియాజరుకి అప్పగించబడినటువంటి పనిలో తను ఏదైతే కోరుకొని దేవుని దగ్గర ప్రార్థించుకొని దేవుని దగ్గర ఏదైతే అర్పించుకొని వచ్చాడో ఆ కార్యాన్ని నా దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఒకటి, ఎలియాజరు యొక్క జీవితంలో నా ప్రభు తన విలువను పెంచినట్టుగా ఈ రోజు నా దేవుడు మీ విలువను పెంచును గాక, నీ జీవితంలో కార్యము జరిగించును గాక. అనుకున్న ప్రతి కార్యం అది ఏదైనా కానీ దేవుని చిత్తాన్ని బట్టి జరుగును గాక. కొంతమంది పాస్టర్ గారులు, కొంతమంది దైవజనులు ఈ రీతిగా ప్రార్థన చేస్తుంటారు. ప్రభువా, ఇదిగో పలానా విశ్వాసులు మా దగ్గరికి వచ్చారు, ప్రార్థన చేస్తున్నాను నాయన, వారికి గర్భం తెరవండి నాయన, మగబెట్టినవ్వండి నాయన. ఆమె తప్పులేదు. ప్రార్థన చేస్తూ చివరిలో ఒక మాట పలుకుతూ ఉంటాం, ఏంటో తెలుసా? నీ చిత్తమే జరుగును గాక. ఆమె ఇప్పుడు దైవజనులుగా కుమారుని ఇమ్మంటే ప్రభు ఎవడా? ఇస్తాడు. అది దేవుడికి ఇష్టమైతే ఇస్తాడు. అన్న అడిగింది, అయ్యా నీవు కనుక నాకు కుమారుని ఇస్తే నేను నీకు అర్పిస్తా. ఆమె ఏదైనా ఒక నిబంధన చేసుకోవాలి. ప్రభు నువ్వు నాకు కుమారుని ఇస్తే నీ కొరకు నేను వాడిని పెంచుతా అనుకోండి, ఖచ్చితంగా ఇస్తాడు. లేదు నాయన ప్రయోజకుని చేస్తాను, సాఫ్ట్వేర్ అవ్వాలనుకుంటున్నాడు మా వాడు అని సాఫ్ట్వేర్ చేయించి డబ్బులు సంపాదించి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను. ఎక్కడికే? హైదరాబాద్కి. దేవునికి స్తోత్రం. అమలారా ఉన్నారా అందరూ? రెండు చేతుల పైకి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మా సంఘంలోకి ఎవరో స్త్రీ రీతిగానే అయ్యారు ప్రార్థన చేయండి అయ్యారు జాబ్ రావాలని అన్నారు. ప్రార్థన చేసి జాబ్ వచ్చింది. ఎక్కడ? కాకినాడలో వచ్చింది. మన దగ్గరికి వస్తూ వెళుతూ ఉండేటువంటి వాడు అప్పుడప్పుడు ఆదివారం. నేను ఒక మాట అన్నాను, అయ్యా మరి కాకినాడలో జాబ్ చేస్తున్నా కదా, మరి అక్కడ చర్చికి వెళ్తున్నాం అంటే, అయ్యారు అసలు చర్చికి వెళ్ళడానికి టైం లేదండి అయ్యారు. ఎక్కడ కాకినాడలో చర్చికి వెళ్ళడానికి అసలు సమయమే లేదంట. ఆ రీతిగా మాట్లాడుతున్నాను అన్నాను. అయితే భీమవరం వచ్చేలాగా ప్రార్థన చేద్దాంలే బాబు అన్నా. ఆమె కాకినాడలో ఇంచుమించు ఒక 1.5 year ఉన్నాడేమో. ఆ 1.5 yearలో చర్చి మానేశాడు, సన్నిధి మానేశాడు. ఏం చేయాలో తోచట్లేదు. పనికైతే వెళుతున్నాడు, జీతం అయితే వస్తుంది, అంత బాగానే ఉంటుంది. ఇప్పుడు భీమవరం వచ్చేసిన తర్వాత ఇప్పుడు చర్చికి రావడానికి మొఖం చెల్లట్లా. దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించడానికి తనకి ఎంత మాత్రం కూడా ఎదుటివారితో మాట్లాడాలంటే, పాస్టర్ గారితో మాట్లాడాలంటే ఎంత మాత్రం చర్చికి రాబుద్ది అవట్లా. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దేవుడు నీకు అంత విలువిచ్చాడా? అంత విలువైన ఉద్యోగం ఇచ్చాడా? చక్కటి జీతం ఇస్తున్నాడా? తల్లిదండ్రులు ఇచ్చాడా? కుటుంబాన్ని ఇచ్చాడా? సంఘాన్ని ఇచ్చాడా? మరి అటువంటి అద్భుతాలు జరిగించిన దేవుని దగ్గరికి రావడానికి నీకు అంత నామోషి ఏంటి? హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. వాళ్ళ తమ్ముడు వస్తూ ఉంటారు చర్చికి. నేను అడిగాను, నాన్న మరి అన్నయ్య రావట్లేదు ఏంటంటే, ఏమోండి పాస్టర్ గారు అస్సలు రావట్లేదండి. వాళ్ళ నాన్నగారు మన సంఘ పెద్ద అనుకుంటూ దేవుడి యొక్క మందిరానికి వస్తూ ఆయన ఏం చేశారంటే వేరే రకమైనటువంటి అబద్ధ బోధలకు అలవాటు పడిపోయి దేవుని యొక్క మాటను ఉల్లంఘించి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. మనం అనుకోకుండానే సంఘం నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ పెద్ద అబ్బాయి కూడా వాళ్ళ తల్లిదండ్రులాగానే బ్రతుకుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే యెహోవా ఆశీర్వాదం నీ జీవితంలో విలువిస్తుంది. ఆ విలువను కాపాడుకో.
ఎలియాజరు కాపాడుకున్నట్టుగా, ఎలియాజరు లోబడినట్టుగా, ఎలియాజరు దేవునికి సమర్పించుకున్నట్టుగా నీ జీవితాన్ని సమర్పించుకో. ఆయన నీ విలువను పెంచుతూ ఉన్నాడు. అదే ఒక గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. రండి రెండవ వచనానికి వెళ్దాం. రెండవ మాటలోనికి మనం ధ్యానం చేసుకొని చదవండి. యెహోవా ఆశీర్వాదం మన జీవితంలో ఏమిస్తుందని అడిగితే ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. మోషే అమ్మా 12వ అధ్యాయము, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి వెళ్ళుము, చేసి ఆశీర్వదించి గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదముగా ఉండు. చాలు. దేవునికి స్తోత్రం. అమ్మా 2 చేతులు పైకి ఎత్తి స్తోత్రాలు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. రెండో మాట ఇక్కడ అబ్రాముతో దేవుడు స్వయంగా మాట్లాడుతున్న మాట. అబ్రాము, చిత్తం ప్రభువా, ఏం చేయాలి? ఏం లేదు నాయన, ఇదిగో నువ్వు నీ ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, ఇదిగో నీ యొక్క ఇంటి పేరట ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి నువ్వేం చేయాలంటే నువ్వు లేచి నేను చూపించే దేశానికి నువ్వు చెప్పాలి. నేను చూపించే దేశానికి నువ్వు. ప్రభువా, ఆ దేశం ఎలాంటిదో, ఆ ప్రజలు ఎలాంటి వారో, అసలు వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయో, వాళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయో నాకేం తెలియకుండా ఎందుకు వెళ్ళమంటావు? అడిగాడా? ప్రాధాయపడ్డా? కోరుకున్నాడా? అడిగాడా? ఏ ఒక్కటి చేయలా. దేవుడు చెప్పాడు. ఆయన అనుకున్న మాటను బట్టి వెళ్ళిపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక దేవుడు మరొక మాట అన్నాడు, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదింపజేస్తా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోండి. అబ్రాముతో చెప్పినప్పుడు అబ్రాము ఏ మారు మాట మాట్లాడకుండా, ఏ ఎదురు మాట చెప్పకుండా దేవుడి మాట చెప్పగానే లోబడినటువంటి అబ్రాము జీవితంలో ఆయన ఆశీర్వాదాన్ని చూచాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మరో మాట అంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు మరొకరికి ఆశీర్వాదకరముగా ఉండు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నా దేవుడు నిన్ను ఆశీర్వదించింది దేనికంటే నువ్వు మరొకరికి ఆశీర్వాదకరంగా ఉండాలని. ఆమెన్. అవునా కదా? నువ్వు ఆశీర్వాదం పొందుకున్నావు, నువ్వు మేలులు పొందుకుంటున్నావు. మరి మేలులు పొందుకున్న నువ్వు మరొకరి దగ్గరికి వెళ్ళయ్యా, ఇదిగో మన విశ్వాస ప్రార్థన మందిరంలో ఇదిగో కుటుంబ ఆశీర్వాద పండుగలు జరుగుతున్నాయి, మేమెంతో ఆశీర్వదింపబడ్డాం, రండి, మా అయ్యగారు మీకోసం ప్రార్థన చేస్తారు, కన్నీరు కారుస్తున్నాం, మీ కుటుంబ పరిస్థితులు మారుతాయి అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా మేలు పొందుకుంటారు. ఆమేన్. ఇప్పుడు మనం చెప్పగలిగిన వారు ఉన్నామా? అలాగా తెలియజేసేవారిగా మనం ఉన్నామా? ఎక్కడైనా మీటింగ్స్ పెడితే అయ్యా మీ సంఘం వాళ్ళందరూ రావాలని ఒక విశ్వాసి కానీ సంఘ పెద్ద కానీ ఏదైనా ఎవరైనా పాంప్లెట్లు ఇచ్చారనుకో, వెంటనే మొత్తం ఉన్న వాళ్ళందరూ కూడా పాంప్లెట్స్ వెళ్ళిపోతావు. అంటే నేను అంటాను, మన సంఘంలో జరిగేటువంటి కుటుంబ ఆశీర్వాద పండుగలకు ఎంతమందిని ఎవరెవరు తీసుకొచ్చారంటారు? పాస్టర్ గారు, మేము ఇంచుమించు 40 రోజుల పాటు ఈ 39వ రోజు వరకు కూడా ప్రభు మందిరంలో ఉన్నామండి, ఏ ఒక్కరోజు కూడా మేము మానలేదు అయ్యారు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కరోజు కూడా మానకుండా. దేవునికి స్తోత్రం. అమ్మా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. నేను ఎందుకు మాట్లాడుతున్నంటే ఈ 40 రోజుల కుటుంబ ఆశీర్వాద పండుగలు మనకి ఏమి నేర్పిస్తున్నాయి? యెహోవా ఆశీర్వాదం ఎలా పొందుకోవాలని నేర్పిస్తున్నాయి. దాని అర్థం ఏంటంటే ఇదిగో అబ్రాము దేవుడు చెప్పిన మాటకు లోపడ్డాడు. ఆయన ఏం చేశారంటే అబ్రాముకు విధేయతను నేర్పించాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు యెహోవా ఆశీర్వాదం మన జీవితకాలం అంతటిలో ఏమి నేర్చుకోగలగాలంటే, ఏమి నేర్పిస్తుని అడిగితే విధేయత కలిగిన వారిగా ఉన్నారా? ఇక్కడ దేవుని మాటకు లోబడుతున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త చెప్పిన మాటకు భార్యలు ఎంతమంది లోబడేవారు ఉన్నారు? ఇక్కడ పిల్లలు సండే స్కూల్కి వస్తూ ఉన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రుల మాటకు ఎంతమంది లోబడే పిల్లలుగా ఉన్నారు? దేవునికి స్తోత్రం. అమ్మ నేనేం తప్పు మాట్లాడానా? 2 చేతులు పైకి ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అబ్రాము చెప్పలేదు, అబ్రాము నువ్వు రా, చెప్తాం ప్రభువా, ఎక్కడికి వెళ్ళాలి? పలానా ప్రాంతానికి. ఎప్పుడు వెళ్ళాలి? ఇప్పుడే. అబ్రాము నేర్చుకున్నటువంటి ఆ విధానం ఏంటంటే దేవుడు ఏది చెప్పినా చేసేవాడు. విధేయత నేర్పిస్తుంది యెహోవా ఆశీర్వాదం.
ఆయన ఎప్పుడు కూడా మాట తప్పేవాడిగా, మాటను విడిచిపెట్టేవాడిగా, ఇదిగో పలానాది పాస్టర్ గారు చేయమంటున్నారు, ఇదెందుకు నేను చేయాలి, ఇది నేను చేయను అని కోపగించుకుని వెళ్ళిపోయే మనస్తత్వం కాదు యెహోవా ఆశీర్వాదం అంటే. ఇక్కడ సంఘంలో దైవజనుడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, దేవుని మాట ఏదైతే మనతో మాట్లాడుతూ ఉన్నారో ఆ మాట ప్రకారంగా లోపడిపోవడమే, వినడమే ఆ విధేయతకు సూచన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ ఇంకా నేను మెచ్చుకోదగిన ఒక విషయం ఏంటంటే, ఈ 40 రోజుల పండుగలు కూడా మీరందరూ ఎంతో విధేయత కలిగిన వారిగా కనబడుతున్నారు. కొన్ని సంఘాల్లో, మా సంఘాల్లో కూడా ఉన్నారు, 3 రోజులు ఉపవాస పండుగలు పెడితే 3 రారు. ఉపవాస పండుగలు అంటే నామడ దూరం ఉంటారు. బాబు ఉపవాస పండుగలు రోజంతా ఉపవాసం ఉండాలంటే ఎవరుంటారు కడుపు మార్చుకొని? దేవునికి స్తోత్రం. భర్త అంటే మాత్రం రోజంతా కడుపు కాదు కదా, నెలంతా మానేస్తారు తినకుండా అని అనుకుంటాం. కానీ మా ఆంధ్రలో భర్త తినకముందు తింటే. దేవునికి స్తోత్రం. అమలారా 2 చేతులు పైకెత్తండమ్మా. హల్లెలూయా. ఇప్పుడు అంత టెక్నిక్ వచ్చేసింది కదా, తినలేనట్టుగా కనిపిస్తుంది ఫేసు, కానీ వాళ్ళు లోపలికే. నేను అంటాను, అబ్రాము దేవుడు చూచినప్పుడు ఎలాగైతే ఉన్నాడో, పిలిచినప్పుడు ఏ విధేయతతో ఉన్నాడో, ఆఖరి వరకు కూడా మధ్యలో ఏదో తారతమ్యాలు వచ్చాయేమో, మధ్యలో కొన్ని విభేదాలు వచ్చాయేమో, మధ్యలో కొంచెం మాట వినకుండా ఉన్నాడేమో, కానీ ఆఖరి వరకు నమ్మకంగానే సాగిపోయాడు అబ్రాము. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమి నేర్చుకుంది అంటే యెహోవా ఆశీర్వాదం ఏమి ఇస్తుంది అడిగితే, ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. బలి అర్పించడం కంటే యెహోవా మాట వినుట శ్రేష్టం. ఇప్పుడు అబ్రాము విన్నాడా, వెళ్ళలేదా? విన్నాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. 25 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు అతన్ని దర్శించి అతని జీవితంలో వారసునిస్తానన్న దేవుడు అతనికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు నీ జీవితంలో కూడా ఆయన ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నీ బ్రతుకుని మార్చాలనుకుంటున్నాడు. నువ్వు వింటావా? వింటే నీ బ్రతుకు మారినట్టే, లోపడితే నీ బ్రతుకు మారినట్టే. నాకు ఇక్కడ మరొక మాట నచ్చిన విషయం ఏంటంటే, అదిగో అక్కడ గమనించాలని పెట్టారు చూసారా, అది చాలా అద్భుతంగా ఉంది అనిపించింది. అదే మాటను నేను మేడవరం సంఘంలో పరిచయం చేస్తున్నప్పుడు గత 2 వారాల క్రితం అనుకుంటా, ఆదివారం నాడు ఈ రీతిగా వాక్యం చెప్తుంటే యవనస్తులందరూ ఈ పక్కన కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉన్నారు. నాకు వెంటనే మాట గుర్తొచ్చింది. ఆ మాట ఉన్నట్టుగానే చెప్పాను. ఆ రోజు నుంచి ఫోన్ తెస్తున్నారు తప్ప కనబడట్లా ఫోన్. ఆమె చెప్పండి, హల్లెలూయా. ఫోన్ కనబడట్లా. నేను అడిగా, ఇంకోసారి కనుక ఫోన్ కనిపిస్తే మాత్రం ఈ స్టేజ్ మీద కింద నుంచి నేను వెళ్ళిపోతాను దిగి. దేవుని స్థానానికి వచ్చి దేవుని మాటకు లోబడకపోతే ఇంకెందుకండి ఈ భక్తి, ఈ శ్రద్ధ? దేవుడంటే గొప్పవాడని ఎరిగి ఆయన నామాన్ని గౌరవపరిచి ఆయన ఎంతో ఉన్నతవాడని తెలుసుకొని ఆయన పరలోక రాజ్యాన్ని మనకి ఇస్తాడని, మన పాపాలు తీసి పరిశుద్ధపరిచి ఉన్నతమైన స్థానానికి మనం నడిపిస్తాడని ఎరిగిన మనమే దేవుని మాటకు లోబడకపోతే ఇంకెవరు లోబడతారు? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ రోజు ఆ మాట చెప్పిన కాడి నుంచి అందరూ కూడా పాస్టర్ గారికి ఇలా గిర్రమని చూస్తున్నారు, ఏం చెప్తారా బాబా? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను ఎందుకంటానంటే, దేవుని మాట కంటే ప్రాముఖ్యమైన మాట ఈ లోకంలో మరొకటి లేదు. ఎవరు మనకి విలువ ఇవ్వలేదు, ఎవరు మనల్ని ఎంతగానో ప్రేమించలేదు. యేసు ప్రభు ప్రేమించినట్టుగా, యేసు ప్రభు చూపించినటువంటి కృపకు ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా మనకి సాటి రానే రాదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండో విషయం, ఇదిగో అబ్రాము జీవితంలో ఆయన ఏం నేర్చుకున్నాడంటే, యెహోవా ఆశీర్వాదాన్ని పొందుకున్న అతడు విధేయతను నేర్చుకున్నాడు. ఇప్పుడు యెహోవా ఆశీర్వాదం మన జీవితాలు విధేయతను నేర్పిస్తుంది. ఉన్నవా విధేయతగా? లోబడ్డావా? సౌలు రాజుగా చేయబడిన తర్వాత దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టాడు. ఇదిగో పలానా ప్రాంతానికి యుద్ధాన్ని నేను పంపిస్తున్నాను, ఆ ప్రాంత వాసులందరినీ హతం చేయి, అక్కడ ఉన్నదాన్ని ఏ ఒక్కటి బ్రతకూడదు అని ప్రభు చెప్పినప్పుడు చేస్తానన్నాడు, లోబడతానన్నాడు, అన్ని విధాలుగా నేను చేసి పెడతానన్నాడు. కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మంచివన్నీ వాటిని ఏరుకొని పక్కన పెట్టి సమూయేలు ప్రవక్తని ప్రభు పంపగానే ఆ సమూయేలు ప్రవక్త వస్తూ ఉంటుంది. కానీ వెంటనే దేవుని సేవకుని చూచి ఎంతగానో పొగుడుతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో యెహోవాను ఆశీర్వదింపబడుతున్నవాడా, ఇదిగో నీకు ఎంతగానో ధన్యవాదాలు అని అనుకుంటూ మాట్లాడుతూ ఉంటుండగా వెంటనే సమూయేలు అంటూ ఉన్నాడు, ఆ వినిపిస్తున్నటువంటి అరుపులు, ఆ అరుపులని ఏంటి అని అడగగానే, అయ్యా ఏమో కాదండి, ఇది దేవునికి బలివ్వడానికి నా ప్రజలు ఏరుకొని తీసుకొచ్చామండి అన్నాడు. దేవునికి స్తోత్రం
చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు విధేయత కలిగినటువంటి రాజుగా సౌలు కనబడ్డాడా? విధేయత కలిగినటువంటి ఒక పౌరుడిగా సౌలు ఉన్నాడా? తన మాటకు లోబడినటువంటి జనుడిగా వాళ్ళందరూ కనబడుతూ ఉన్నారు తప్ప దేవుని మాటకు లోబడలేనటువంటి వాడిగా సౌలు కనబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అందుకని సమయంలో అంటున్నటువంటి మాట, అయ్యా దేవుని యొక్క మాట వినకుండా ఎన్ని బలులు అర్పించినా సరే దేవుని యొక్క మాటకు లోబడితే ఎంత గొప్ప కార్యాలు నువ్వు చూస్తావంటే అది చూడకుండానే నీ రాజ్యానికి పతనంగా నువ్వే మారిపోయావు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈరోజు మన ఇంట్లో యెహోవా ఆశీర్వాదం చూడకపోవడం గల కారణం ఏంటంటే విధేయత కలిగిన వారిగా లేకపోవడమే. విధేయత కనపరచకుండా, విధేయత లేకుండా, దేవుని మాటకు లోపడకుండా ఎంత భక్తి చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత ఆరాధన చేసినా, ఎంత వాక్యాలు చెప్పినా, ఏది చేసినా మన జీవితాలు విధేయత అనేది చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. ఈరోజు మన జీవితాల్లో అనేక రకరకాల ఆశీర్వాదాలు మనం చూస్తూ ఉన్నాం. అది ఎలా వచ్చిందని అడిగితే విధేయతను బట్టి వస్తుంది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నేను ఏ పెళ్ళికి వెళ్ళినా ఒక పాట పాడతా, చివరి పాట. ఈనాడు మీరు పెళ్ళాడినారని మీరు యూట్యూబ్ ఛానల్లో కొడితే వస్తుంది. ఆ పాట పాడినప్పుడు భార్యాభర్తల్ని ఆ స్టేజ్ మీద నుంచి పెట్టి ఒకరినొకరి గురించి మాట్లాడుతూ పాట పాడుతూ ఉంటా. ఏంటి ఆ పాట అంటే, ఇదిగో అమ్మ, ఒకవేళ ఆయన నీకు చీర తేలేదని కోపంతో మంచమెక్కద్దమ్మా, ఆయన మాట అంటే నీకు ఏం చేస్తారు, వచ్చేటప్పుడు పట్టు చీర తెస్తారు, నీకు ఎంతగానో మంచిగా చూస్తారు అని ఈ మాటలు చెప్తూ ఉండేసరికి కొత్తగా పెళ్ళి అవుతుందేమో ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా మన గురించే పాస్టర్ గారు పాడుతున్నారు. ఏంటంటే మన గురించే పాస్టర్ గారు మన గురించే దేవునికి స్తోత్రం. నేను అనుకున్న నా పెళ్ళిలో ఎవరైనా పాడతారేమో అనుకుని ఎవరు పాడలా. ఎప్పుడైతే ఆ మాట చెప్తూ ఉన్నానో ఆ కొత్తగా పెళ్ళైనటువంటి ఆ వధువు ఆ వరుడెక్కి చూసుకొని మురిసిపోతూ, ఎవండి నేను ఎప్పుడు మూత ముడుచుకోనండి, మీరు నాకు పట్టు చీర తెస్తారుగా అన్నట్టుగా చూస్తే దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు ఒకరినొకరు చూసుకున్నారు, రెండు చేతులు పైకి ఎత్తి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. చివరి మాట చెప్తూ ఉంటాను, అయ్యా అన్నం చావు అవ్వచ్చు, కూర చెప్పడవచ్చు, నీకు కోపం రావచ్చు, కొట్టాలనిపించవచ్చు. ఎవరినే మాట్లాడట్లేదు, ఎవరినే కోపం రాదా? మాట్లాడరేంటండి, కోపం రాదా? అమ్మ మీరు నాకు ఏ సమాధానం ఇవ్వట్లేదు, వస్తుందా? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు కోపం వచ్చిందనుకోండి, ఒకవేళ దెబ్బ కొట్టారనుకోండి, అందరు చూపు ఎవరి మీద ఉంటుంది? ఆ కొట్టినటువంటి భర్త గారి మీద. ఏందయ్యా పిల్లలు అలా కొట్టేస్తున్నావు, ఏంటి అలా చేసేవేంటి అని అంటారనరా. కాబట్టి అలా అనుకుండా ఉండాలంటే కొంచెం నువ్వు తట్టుకొని కూర చెప్పుడైనా అన్నం చావైనా ఏదో రకం తినేసి బాగుందని చెప్పు. ఆవిడ మరొకసారి అలా వండకుండా, అయ్యో నేను బాగా వండకపోయినా వండేనని చెప్పి మా ఆయన నన్ను మెచ్చుకున్నాడు కాబట్టి ఇంకోసారి ఇలా చేయకుండా మంచిగా చేయాలి అన్న ఆలోచన ఆ స్త్రీకి దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హాల్. నేను ఎందుకు ఈ మాటలు అని చెప్తున్నానంటే, ఆ భర్త ఆ భార్యని ప్రేమించినట్టుగా, భార్య భర్తకి విధేయత చూపినట్టుగా ఈరోజు సంఘం అనున్నటువంటి మనము స్త్రీకి సాదృశ్యం ఉన్నాం కనుక ఈ సంఘము దేవునికి విధేయత చూపిస్తే మన మీద రావాల్సిన ఉగ్రత రాకుండా ఆయన తీసివేస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఒకటి, యెహోవా ఆశీర్వాదం మనకి విలువను తీసుకొస్తుంది. రెండు, యెహోవా ఆశీర్వాదం మనకి విధేయతను నేర్పిస్తుంది. ఆమేన్. చెప్పండి ఆమేన్. అమలారా ఆమేన్. దేవునికి స్తోత్రం. మూడు విషయం చెప్పిన ముగిస్తాను, సమయం అవుతుంది. చదవండి పరిశుద్ధ గ్రంథంలో యెహోవా ఆశీర్వాదం మూడోది మనకి ఏమిస్తుంది. ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయము 2వ వచన భాగం. త్వరగా. యెహోవా యెహోవా అతనికి తోడై ఉండను గనుక సఫలము చేస్తానని చూచినప్పుడు చాలు చాలు. దేవునికి స్తోత్రం. అమలా రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా అందరూ చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. మూడవది, యెహోవా ఆశీర్వాదం మన జీవితంలో ఏం తీసుకొస్తుందని అడిగితే విడుదలను తీసుకొస్తుంది. ఆమేన్. ఆమేన్. ఏం పొందుకోవాలి మనం? విడుదల. ఎక్కడి నుంచి విడుదల? ఈ రోజున చాలామంది ఆ యోసేపు చెరసాల్లో ఉన్నట్టుగా నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే,
నా స్థితిగతులు మారవు, నా భర్త మారడు, నా భార్య మాటినదు, నా పిల్లలు చదువుకోరు, ప్రయోజకులు ఎవరు అని ఎక్కడైతే ఉండిపోయావో అలా నిరుత్సాహపడుతున్న నీ జీవితంలో నా ప్రభు విడుదల అవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు విడుదల పొందుకోవాలి, అది దేవుని చిత్తం. అది ఎలా వస్తుంది? ఇక్కడ ఆలోచన కలిగితే ఈ యోసేపు ఎక్కడైతే ఉండిపోయాడో, ఏ స్థలంలో అయితే ఉండిపోయాడో, ఏ యజమానిలో ఉండిపోయాడో అతడు చేసిన పనంతా కూడా నా దేవుడు సఫలం చేశాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అన్నలు మోసం చేశారు, నాన్నగారు తిట్టిపోశారు, అయిన వారు దూరం అయిపోయారు. ఆ పొతిఫరు భార్య అతని చెరసాల్లో వేయించింది. ఆ చెరసాల పాలైనటువంటి ఆ 4 గోడల మధ్య ఇమిడిపోయిన తన జీవితంలో విడుదల లేనివాడు ఉన్న తన జీవితం అంతా కూడా అక్కడే కురికిపోతూ, అక్కడ ఏడుస్తూ అలాగే ఉండిపోలేదు. ఖచ్చితంగా నా దేవుడు నాకు విడుదలిస్తాడు అని నమ్మాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే కూర్చుండిపోయావో నువ్వు అక్కడే ఉండిపోవడం దేవుని చిత్తం కాదు. నా దేవుడు నిన్ను విడిపించును గాక, నా దేవుడు నీ జీవితంలో కార్యములు జరిగించును గాక. ఇక నేను రాసుకున్న మాట ఏంటంటే, స్థలం మారితే ఆశీర్వాదం మారిపోదు. మారిపోద్దా? యోసేపు తన ఇంటిలో ఉన్నప్పుడు అదే కలలు కన్నాడు. యోసేపు అన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు అదే కళతో ఉన్నాడు. యోసేపు ఆ నీళ్లు లేని బావిలో పడేసినప్పుడు అదే నిశ్చయతతో ఉన్నాడు. యోసేపు ఐగుప్తులకు అమ్మివేయబడినప్పుడు అదే నిశ్చయతతో, అదే నిరీక్షణతో ఉన్నాడు. అదే చెరసాల పాలైనప్పుడు కూడా అదే ఆలోచన కలిగి, అదే ఆశ కలిగి జీవించాడు. దేవునికి స్తోత్రం గట్టిగా హల్లెలూయా. ఆశీర్వాదం నువ్వు ఎక్కడ కూర్చుంటే వస్తుందని కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో కూడా వచ్చేటువంటి దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా నీతో వస్తుంది. ఆమెన్ హల్లెలూయా. వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. యోనా తర్షీషునకు పారిపోయినప్పుడు దేవుని యొక్క ఆలోచన మారిందా? అయ్యో సేవకుడు పారిపోతుంది కదా, నేను వేరే వాడిని ఎన్నుకుంటాను అని అనుకోలా. దేవుని ఆలోచన ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది. మన ఆలోచనలే మారతాయి. మారవా అమ్మలారా? నా ఇంకా ఆలోచనలు మారవా? ఈరోజు 39వ రోజా? ఓకే, అయితే ఇప్పుడు ఎందుకులే 40 రోజు వెళ్దాం, కుటుంబం అంతా కలిసి వెళ్దాం అని అనేటువంటి ఆలోచన. 38 వరకు వెళ్ళాం కదా, 38 రోజులు దేవుని సాన్నిధ్యాన్ని అనిపించాం కదా, ఇప్పుడు వెళ్ళకపోతే ఏమన్నా అవుతుందా? ఒక్కరోజే కదా అనేటువంటి మనస్తత్వం మనకు రావచ్చు, ఆలోచన మనకు రావచ్చు. దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకుండా ఎవరో ఇంటికి చుట్టాలు రావడము, ఏదో అనేకమైనటువంటి పద్ధతులు, పెళ్ళిళ్ళు, పేరంటాలు రావచ్చు. ఎన్ని వచ్చినా దేవుని ఆలోచన నీ మీద ఎప్పుడు అలాగే ఉంటుంది. ఆ ఆలోచన మారదు. దేవుని ఆలోచన మారదు, మనిషిని ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఆమేన్. కానీ ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. యోసేపు వెళ్ళినటువంటి స్థలం మారిందేమో కానీ యోసేపును ఆశీర్వదించాలనుకున్న దేవుడు మాత్రం మారనే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యోసేపు చెరసాల నుంచి ఎప్పుడు బయటపడాలో, ఎప్పుడు సింహాసనం ఎక్కాలో, ఆ సింహాసనం ఎక్కి ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేయాలో, తన ఇంటి వారికి ఏ రీతిగా ఉపకారం చేయాలో అన్ని దేవుని చిత్తమే. ఆమేన్. అలాగైతే నా దేవుడు కూడా నీ జీవితంలో తన చిత్తాన్ని జరిగించాలనుకుంటున్నాడు. ఆమేన్. ఇక్కడ రాస్తూ అన్నాడు, స్థలం మారితే ఆశీర్వాదం మారదు. దేవుని సన్నిధి ఉంటే పరిస్థితుల మధ్య కూడా మనిషి నిలబడగలడు. ఆమేన్. నిలబడలేడా? సింహాల భూమిలో వేయబడినటువంటి దానియేలు పరిస్థితులు తారుమారైపోయినా కానీ నా దేవుడు ఆ మనిషిని అక్కడే నిలబెట్టాడు. ఆమేన్. పరిస్థితులు మారిపోతున్నాయి. అంతెందుకు, శారమ్మ గారి జీవితంలో గర్భఫలము లేక ఆ 25 సంవత్సరాలు ఎలాగైతే ఉండిపోయిందో, ఎలాగైతే ముసలిదైపోయిందో ఆమె అనుకుంటూ ఉండొచ్చు, నా గర్భమున పిల్లలు పుడతారా అని. దేవుడు పుట్టించలేదా? దేవుడు ఇవ్వలేదా? అని ఇస్తాడు. ఎప్పుడు? నా దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉన్నప్పుడు ఆయన నీకు విడుదలనిస్తాడు. దేవునికి స్తోత్రం. అందరూ కొట్టాలు అన్నారు. ఆ కొట్టాలతో నింపబడినటువంటి ఆమెకు, ఆ స్త్రీమూర్తికి నా దేవుడు విడుదలనిచ్చాడు, గర్భాన్ని తెరిచాడు. వారసుడైనటువంటి వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును నా దేవుడు ప్రసాదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట చెప్పమంటారా? మన దేవుడు మన జీవితంలో కార్యం చేయడానికి ఆయన ఇష్టపడినప్పుడు ఆపడానికి ఏ మనుషునికి అధికారం ఉందండి? ఏ మనుషునికి అధికారం లేదు. ఎవడు మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని ఆపలేడు. నువ్వు దేవుని మందిరంలో ఒకటి విలువను కాపాడుకుంటూ విధేయత కలిగి ఉంటే నా దేవుడు నీకు విడుదలిస్తాడు. దేవునికి స్తోత్రం.
ఐగుప్తులో బానిసగా ఉండిపోయినటువంటి యోసేపును అదే దేశానికి ఆ చెరసాలో ఉండిపోయినటువంటి ఆ యోసేపును ప్రధానిగా మార్చాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, డబ్బు ఉంటేనే ఆశీర్వాదమా? ఒకవేళ పరపతి ఉంటేనే ఆశీర్వాదమా? అధికారం ఉంటేనే ఆశీర్వాదమా? లేదంటే మన అనుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ అధికారిగా చేస్తేనే ఆశీర్వాదమా? కాదు. ఆశీర్వాదం అంటే ఒకటి విలువనిచ్చేటువంటిది ఆశీర్వాదం, రెండు విధేయతను నేర్పించేది ఆశీర్వాదం, మూడు నిన్ను ఈ పాప బంధాల నుంచి విడిపించి నీకు విడుదలనిచ్చి పరలోక రాజ్యం చేర్చేది ఆశీర్వాదం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సామెతలుగా రాయబడిన మాట, ఇదిగో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చింది. ఆమేన్. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువగా ప్రభువు ఆశీర్వదించారండి. ఎవరు ఆశీర్వదిస్తారు మనల్ని? ప్రభు మనకి ఇవ్వాలి. దేవుడే మనల్ని పిలిచాడు కనుక, ఆయనే మనల్ని ఎన్నుకున్నాడు కనుక ఆయనే మనకన్నీ ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభు మీద ఆనుకొని బ్రతికినటువంటి ఎలియాజరు విలువను పెంచుకున్నాడు. రెండు, దేవుని మాటకు లోబడినటువంటి అబ్రాము విధేయతను నేర్చుకున్నాడు. ఇదిగో దేవుని యొక్క దర్శనం మీద ఆధారపడినటువంటి యోసేపు విడుదల పొందుకున్నాడు. ఇదంతా కూడా ఆశీర్వాదమే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడు మూడు విషయాలు నేర్చుకున్నాం. యెహోవా ఆశీర్వాదం మనకి ఏమి ఇస్తుందని అడిగితే, ఒకటి విలువను తెస్తుంది. చెప్పాలి, ఒకటి ఏం చేస్తుంది? విలువనిచ్చేది యెహోవా ఆశీర్వాదం. రెండు, మనకి విధేయత నేర్పించేది దేవుని ఆశీర్వాదం. మూడు, మన పాప బంధాలు విడుదల కలిగించి పరలోక రాజ్యంలో అనగా క్రీస్తుతో యుగయుగాలు కలిసి ఉండేదే యెహోవా ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. కాబట్టి యెహోవా ఆశీర్వాదాన్ని పొందుకుందాం. కుటుంబ ఆశీర్వాదాలుగా మనందరం మార్చబడి ప్రభు యొక్క రాజ్యము కొరకు ఎత్తబడే గుంపులో ఉండాలని దేవుని యొక్క సేవకుడిగా, దైవజనుడిగా మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరూ ఒక్క క్షణం మోకరించండి. అందరూ ఒక్క క్షణం మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున మన జీవితాల్లో ప్రభు జరిగించినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు ఎంతగా మనం పొందుకుంటున్నామో, ఎంతగా దాన్ని అనుభవిస్తూ ఉన్నామో, వీటన్నిటిని చూస్తూ కూడా దేవుడిని ఆశీర్వదించలేదు అని ఎలా చెప్పగలం? అందరూ కళ్ళు మూసుకుందాం. వీలైనంత వరకు మోకాళ్ళు వేయగలిగిన వారు, మోకాళ్ళు వేయగలిగిన వారు వేయడానికి ఇష్టపడదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈరోజు నీ కుటుంబ ఆశీర్వాద పండుగలలో ఈ 39వ రోజు పగటి కాలంలో దేవుడు అద్భుతకరంగా మనతో మాట్లాడుతూ వచ్చారు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. ఏంటి ఐశ్వర్యం? ఒకటి విలువ, రెండు విధేయత, మూడు విడుదల. దేవుని మాటకు లోబడుతున్నావా? సో అయితే ద గాడ్ బ్లెస్సింగ్ ఈస్ నథింగ్ బట్ ద వాల్యూ. ద గాడ్స్ బ్లెస్సింగ్ ఈస్ నథింగ్ బట్ ద ఒబీడియన్స్. ద గాడ్స్ బ్లెస్సింగ్ ఈస్ నథింగ్ బట్ ద డెలివరెన్స్ ఇన్ యువర్ లైఫ్. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం. ప్రభువా, నీవెంత గొప్ప దేవుడు అయ్యా. నన్ను ఇంతగా ప్రేమించావు, నన్ను ఇంతగా ఆశీర్వదించావు. నా బ్రతుకులో ఎవరైనటువంటి ఒక గొప్ప విలువను నాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. విధేయత కలిగి నడుచుకుంటానయ్యా. నాకు విడుదలనివ్వయ్యా. అబ్రహాములా విశ్వాసిన, యాకోబులా మగసిరి గలవాడనా.
అబ్రహాములా విశ్వాసిన యాకోబులా మగసిరి గలవాడగా దావీదులా నిన్ను ఆరాధించిన సొలొమోనులా జ్ఞానము గలవాడగా ఎందుకయ్యా నా ప్రేమ ఏమి వదలను నీ ప్రేమకు ఎందుకయ్యా ఎంత చాలి ఏమి వదలను నీ చాలుకి ఎదురువలే నీ చాలుకి పాటిగా అబ్రహాముల విశ్వాసం మనలో లేకపోవచ్చు, యాకోబుల మగసిరికి తన మనలో లేకపోవచ్చు, దావీదుల ఆరాధించలేకపోవచ్చు, దానియేలుల ప్రార్థించలేకపోవచ్చు. అయినను దేవుని ప్రేమ మన పట్ల ఎంతో హెచ్చుగా ఉంది. ఆయన మనెంతో ప్రేమించి జాలి చూపించి ఇదిగో ఈ కుటుంబ ఆశీర్వాద పండుగలలో ఈ 40 రోజులలో 39వ రోజు వరకు మనం నడిపించిన దేవుడు ఎంతో నమ్మకమైన దేవుడు. యెహోవా ఆశీర్వాదం నీకు విలువిస్తుంది, యెహోవా ఆశీర్వాదం నీకు విధేయత నేర్పిస్తుంది, యెహోవా ఆశీర్వాదం నీకు విడుదలిస్తుంది. ఈ రోజున విలువను పొందుకున్న వారిగా ఉన్నావా? విధేయతను పొందుకున్నావా? విడుదలను పొందుకోగలుగుతున్నావా? అదే గొప్ప ఆశీర్వాదం. ప్రార్థన చేస్తున్నా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు అల్పుడు నన్ను మీరు అభిషేకించి నాయన యొక్క విశ్వాస ప్రార్థనా మందిరంలో నీ ప్రియబిడ్డలైనటువంటి వారందరితో మీరు మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు మాత్రమే మహిమ పొందుకోండి. నీ ఆశీర్వాదం అనగా మా జీవితాల్లో విలువను పొందుతాయని, నీ ఆశీర్వాదం అనగా మా జీవితాలు విధేయతను కలిగి ఉండడమని, నీ ఆశీర్వాదం అనగా విడుదల పొందుకోవడమని మాకెంతగా నేర్పిస్తూ వచ్చా. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నాయన ఈ సంఘమును, సంఘ కాపులను, సంఘ బిడ్డలను మీ చేతులుగా అప్పగిస్తున్నాను. కుటుంబాల వారికి వచ్చారు నాయన, గొప్ప ఆశీర్వాదాలు వారు పొందుకుని వెళ్ళడానికి సహాయం చేయండి. మీరు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ రాకడ ఆలస్యమైతే, మా మరణం దూరమైతే మరొకసారి మేము కలిసి నీ నామని కనపరిచే భాగ్యాన్ని ప్రసాదించు. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు స్తోత్రాలు.